హలో అండి. లడ్డూ ప్రిపరేషన్ ఎలానో చూసేద్దామా? నేనైతే హాఫ్ కేజీ పిండి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి వాటర్ కావాల్సినవి తీసుకొని ఇలా జారుడుగా కలుపుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో లడ్డూ గరిట సాయంతో ఇలా బూందీ వేసేసుకోవాలండి. బూందీ వేసుకునేటప్పుడు పిండిని ఏమాత్రం స్ప్రెడ్ చేయకూడదు. అలాగే జారి ఆ బూందీ అనేది ఆయిల్లో పడాలి. 1 మినిట్ లోపే అటు ఇటు బాగా ఫ్రై చేసేసుకొని వెంటనే బూందీ అయితే సపరేట్ చేసేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అయితే ఇవి చాలా క్రిస్పీగా అయిపోతాయి. అప్పుడు లడ్డూకి అంత బాగోదండి. లడ్డూ కూడా చుట్టలేమండి. సో ఇలానే అంత బూందీ ప్రిపేర్ చేసేసుకోవాలి. బూందీ ఎలా ఉండాలంటే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పాకం పట్టేసుకోవాలండి. హాఫ్ కేజీ శనగపిండికి 1 కేజీ షుగర్ తీసుకోవాలండి. మీకు షుగర్ తక్కువ కావాలంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ తీసేసుకోండి. ఇప్పుడు దీనికి 3/4 గ్లాస్ వాటర్ కానీ 1 గ్లాస్ వాటర్ కానీ యాడ్ చేసేసుకొని షుగర్ అంతా బాగా కలిసేలా ఇలా గరిటెతో తిప్పుకోవాలండి. ఇప్పుడైతే పాకం చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా తీగ పాకం, లేత తీగ పాకం అయితే రావాలండి. ఒక 10 మినిట్స్ లోపే ఈ లేత తీగ పాకం వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని అయితే ఈ పాకంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక మనం నేతిలో వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ అలాగే కిస్మిస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ షుగర్ సిరప్ అనేది బూందీకి పట్టేలా మనం కింద నుంచి పైకి మొత్తం కలిసేలా అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. వెంటనే మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు అలానే వదిలేయాలండి. ఇప్పుడు చూసారా, పాకం అనేది బూందీకి బాగా పట్టేసి బాగా డ్రై అయినట్టు అయిపోయిందండి. ఇప్పుడు మనం లడ్డు అయితే పట్టేసుకుందామండి. జనరల్గా చేత్తోనే పట్టుకోవచ్చు, కానీ నాకెందుకో అలా నచ్చదండి. కొంచెం హైజీన్ మెథడ్లో వెళ్దామా, అందుకని నేనైతే ఇలా ఒక బౌల్ సహాయంతో లడ్డూనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. అలాగే మనం మంచి హైజీన్గా కూడా చేసినట్టు ఉంటుంది. సో చూడండి ఎంత ఈజీగా మనకు లడ్డు అనేది చుట్టగలుగుతున్నామో. మనం ఈ లడ్డు పర్ఫెక్ట్గా రావాలంటే పాకం అనేది ఫస్ట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ లడ్డు తయారు చేసుకో. మీరు ఒకసారి ట్రై చేయండి.